ప్రపంచానికి ఇజ్రాయెల్ మరోసారి షాక్ ఇచ్చింది. రాత్రికి రాత్రే బద్ద శత్రువు తెహ్రాన్పై దాడి చేసింది. ఈ మిలిటరీ దాడికి ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే కోడ్ నేమ్ పెట్టింది. డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్లోకి దించి అణు సదుపాయాలు, క్షిపణి ఫ్యాక్టరీలను టార్గెట్ చేసింది. విధ్వంసం ఎంత జరిగిందన్నది ఇరాన్ వెల్లడించలేదు. కానీ పలువురు కమాండోలు, శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరించారు. శత్రువును కఠినంగా శిక్షిస్తామని తేల్చి చెప్పాడు. అసలు ఇప్పుడు ఎందుకు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది? ఈ దాడికి అగ్రదేశం అమెరికా సహకరించిందా? లెట్స్ వాచ్. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడికి కారణమేమిటి? ఇప్పుడే ఎందుకు ఇజ్రాయెల్ దాడి చేసింది? ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందా? పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. బద్ద శత్రువులు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. జూన్ 13 తెల్లవారుజామున ఉన్నట్టుండి ఇరాన్లోని పలు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోతమోగించాయి. ఎవరు దాడులు చేస్తున్నారో ఊహించేలోపు విధ్వంసం జరిగిపోయింది. యుద్ధ విమానాలు నిప్పులు కురిపించాయి. టెహ్రాన్, నటాంజ్ తో పాటు డజన్ల కొద్ది ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ధ్వంసం సృష్టించింది. ఈ దాడులకు ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే కోడ్ నేమ్ను పెట్టింది. ముందుగా అర్ధరాత్రి టెహ్రాన్ పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ దాడులు చేసింది. ఆ తర్వాత తెల్లవారుజామున రెండో దశల దాడులను చేసింది. నటాంజు అణు కేంద్రంతో పాటు సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసుకుంది. ఈ దాడులతో పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడ్డాయి. ఈ దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఈ దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహమ్మద్ బాఘేరితో పాటు పలువురు కమాండర్లు, సీనియర్ శాస్త్రవేత్తలు మరణించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పందించాడు. శత్రువు ఇజ్రాయెల్ను కఠినంగా శిక్షిస్తామని ఖమేనీ వార్నింగ్ ఇచ్చాడు. పౌర ప్రాంతాల్లో జియోనిస్టు పాలకులు రక్తపాతం సృష్టించినట్టు ఖమేనీ తెలిపాడు. జియోనిస్టు పాలకులపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామన్నాడు. ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు కమాండర్లు, శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయినట్టు ఖమేనీ నిర్ధారించాడు. ఇరాన్ అణుస్థావరాలు, క్షిపణి కేంద్రాలపై జరిపిన దాడులను ఫస్ట్ ఫేజ్ మాత్రమేనని ఇజ్రాయెల్ తెలిపింది. నిజానికి ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ కొన్ని రోజుల నుంచి ప్లాన్లు వేస్తుంది. ఇజ్రాయెల్ దాడులకు దిగుతుందని అమెరికాకు ముందే సమాచారం ఉంది. కువైట్, బహ్రెయిన్, ఇరాక్లోని అమెరికన్ ఎంబసీలను వాషింగ్టన్ ముందే ఖాళీ చేయించింది. అత్యవసర సిబ్బందిని మాత్రమే ఆయా దేశాల్లోని ఎంబసీల్లో ఉంచింది. మిలిటరీ ఆధారిత కుటుంబాలను కూడా అక్కడి నుంచి వచ్చేయాలని పెంటగాన్ ఆదేశించింది. ఇలాంటి చర్యలను సాధారణంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడే తీసుకుంటాయి. దాడులు జరుగుతాయని ముందుగా తెలిసినప్పుడే ఆయా ప్రాంతాల నుంచి తమ పౌరులను ఏ దేశమైనా వెనక్కి రమ్మని పిలుస్తుంది. పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నందుకే తమ సిబ్బందిని వెనక్కి పిలిచినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపాడు. ఇరాన్ అణుబాంబుల తయారీని అడ్డుకోవడానికి ట్రంప్ యంత్రాంగం తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే ఇరాన్తో అమెరికన్ అధికారులు 5 దఫాలుగా చర్చలు జరిపారు. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. యురేనియం శుద్ధిని ఇరాన్ ఆపాల్సిందేనని అమెరికా ఖరాఖండిగా చెప్పింది. టెహ్రాన్ మాత్రం అందుకు ససేమిరా అంది. యురేనియంను పౌర అవసరాలకు వాడుతున్నట్టు ఇరాన్ వాదిస్తుంది. అంటే అణు విద్యుత్ కోసమని టెహ్రాన్ చెబుతుంది. కానీ టెహ్రాన్ అణుబాంబుల తయారీకి మొగ్గు చూపుతున్నట్టు యుఎన్ అనుబంధ సంస్థ IAEA వెల్లడించింది. అంతేకాదు తాజాగా మరో యురేనియం శుద్ధి సైట్ ను కూడా ఇరాన్ ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తే ఇరు పార్టీలేవి వెనక్కి తగ్గడం లేదన్నమాట. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ కు దిగింది. అయితే అమెరికా, ఇరాన్ మధ్యలోకి ఇజ్రాయెల్ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా శత్రుత్వం నెలకొంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల్లోని తిరుగుబాటుదారులను ఇరాన్ రెచ్చగొడుతుంది. ఇరాన్ లక్ష్యం ఇజ్రాయెల్ను అంతం చేయడమేనని ప్రధాని నెతన్యాహు తెలిపాడు. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటే వాటిని తమపై ప్రయోగించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. అందుకే అణు కార్యకలాపాలను ఆపాలని అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా డిమాండ్ చేస్తుంది. ఇరాన్ అణు చర్చలు విఫలమైతే న్యూక్లియర్ సైట్లపై దాడికి వెనుకాడేది లేదని పదే పదే అమెరికా, ఇజ్రాయెల్లు హెచ్చరిస్తున్నాయి. అదే సమయంలో జూన్ 12నే అమెరికన్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ పూర్తిగా సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. అనుకున్నట్టే ఇరాన్ అణు, క్షిపణి స్థావరాలతో పాటు సైనిక శిబిరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. అయితే ఇరాన్పై ఇప్పుడే ఎందుకు దాడి చేసింది? నిజానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 15 అణుబాంబులు తయారు చేయడానికి అవసరమైన యురేనియంను ఇరాన్ శుద్ధి చేసినట్టు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు నివేదించాయి. ఇరాన్ కొన్ని రోజుల్లోనే 15 అణుబాంబులను తయారు చేయగలదని ఇజ్రాయెల్ సైన్యం ఓ అంచనాకు వచ్చింది. అందులో భాగంగానే యురేనియం శుద్ధి కేంద్రాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది.
ఇందులో అత్యంత కీలకమైనది నటాంజ్ అణుస్థావరం. ఇక్కడ కూడా పేలుళ్లు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక రాజధాని నగరం టెహ్రాన్లోని ఇరాన్ రెవాల్యూషనరీ గార్డ్స్ కోర్ప్స్ ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో ఐఆర్జీసీ టాప్ కమాండర్ హుస్సేన్ సలామీ ప్రాణాలు కోల్పోయాడు. టెహ్రాన్ అణుస్థావరంపై జరిగిన దాడిలో 2 శాస్త్రవేత్తలు ఫెరేదౌన్ అబ్బాసీ, మహమ్మద్ మెహదీ టెహ్రానీ చనిపోయారు. అయితే ఇజ్రాయెల్ చేసిన దాడులపై ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఇరాన్ ముప్పులను తొలగించడానికి ఆపరేషన్ రైజింగ్ లయన్స్ చేపట్టినట్టు తెలిపారు. ఇజ్రాయెల్కి ఉన్న ఇరాన్ ముప్పును పూర్తిగా తొలగించే వరకు ఈ ఆపరేషన్ను కొనసాగిస్తామని వెల్లడించాడు. దశాబ్దాలుగా ఇజ్రాయెల్ విధ్వంసానికి బహిరంగంగా ఇరాన్ పిలుపునిచ్చిన విషయాన్ని నెతన్యాహు గుర్తు చేశాడు. ఇటీవలి కాలంలో 9 అణుబాంబుల తయారీకి అవసరమైన యురేనియంను శుద్ధి చేసినట్టు ఆరోపించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా యురేనియంను ఆయుధాలుగా మార్చే ప్రక్రియను ఇరాన్ ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని చెప్పాడు. ఒకవేళ ఇప్పుడు ఇరాన్ను ఆపకపోతే అణుబాంబులను ఖచ్చితంగా తయారు చేస్తుందని బెంజమిన్ స్పష్టం చేశాడు. Moments ago, Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ వెనుక అమెరికా హస్తం ఉందా? ఇజ్రాయెల్కు శక్తివంతమైన మిత్రదేశం అమెరికా. అధికారికంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ కు అమెరికా దూరంగా ఉంది. ఇరాన్పై దాడుల విషయంలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించిందంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఆరోపించాడు. పశ్చిమాసియాలో తమ బలగాలు ఉన్నాయి, తమ సైన్యాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని రూబియో స్పష్టం చేశాడు. అమెరికా ప్రయోజనాలను, సైన్యాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఊరుకోమని రూబియో వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇజ్రాయెల్ దాడికి ఒకరోజు ముందు ఇరాన్ను నెతన్యాహు లక్ష్యంగా చేసుకోవచ్చని ట్రంప్ వెల్లడించాడు. ఇజ్రాయెల్ దాడికి సహకరించలేదని అమెరికా తెలిపినా అగ్రదేశం సహకారం అనుమతి లేకుండా నెతన్యాహు దాడికి అంత సులువుగా దిగడన్న విషయం ప్రపంచానికి తెలుసు. అంతేకాదు ఇజ్రాయెల్కి అనుకూలంగానే అమెరికా నిర్ణయాలు తీసుకుంది. ఇరాన్పై భారీగా ఆంక్షలను విధించింది. ఇజ్రాయెల్కు దౌత్యపరమైన మద్దతు ఇస్తోంది. అత్యాధునిక ఆయుధాలను అందిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అమెరికా ఏమాత్రం ప్రేక్షక పాత్ర వహించదన్నమాట. అయితే ఇప్పుడు ఈ దాడులపై ఇరాన్ ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటించాడు. ఇరాన్ ప్రతీకార దాడులకు తమ ఉగ్ర శక్తులను ఉసిగొలుపుతుందా? సైబర్ దాడులకు దిగుతుందా? లేదా నేరుగా క్షిపణులతో ప్రత్యక్ష దాడులకు దిగుతుందన్న చర్చ మొదలైంది. అయితే ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్పై దాడులకు 100 డ్రోన్లను రంగంలోకి దించింది. ఈ డ్రోన్లను అన్నింటినీ అడ్డుకున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఇజ్రాయెల్లో ఇరాన్ డ్రోన్ దాడుల ప్రభావం ఎలా ఉంది, ఎంత విధ్వంసం జరిగింది అన్నది మాత్రం తెలియడం లేదు. గాజాలో